అరే బైక్ ఆగిపోయి విజ్జు నేను ఇంకా రోడ్ పైన ఉన్నాం రా. అదేరా బుజ్జి. అరే నీ బైక్ తీసుకొని రారా. అరే 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 ఛా, నా పేరు ఆదిత్యారామ్. సిచ్యువేషన్లు మన చేతిలో లేనప్పుడు ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. బై బాయే బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. హే బై బాయే బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వొచ్చే వారం 10 రోజులకి నిలువట్టద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లనురా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లనురా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లనురా. పోయి పూరి గుడిస బాలు చేసినావో మందలాడ మందలోడ మందలోడ ఊరి మాడ. ఎందుకు ఆపావు? పర్లేదు పాడు. ఒక బియర్ బాటిల్ తెచ్చుకొని తాగుతూ ఊగుతూ పాడుతూ ఇక్కడే ఉండు. బండి ఆగిపోయింది, అసలు ఎలా వెళ్తామని బాధ ఉందా నీకు? బాధ? యు మీన్ ఎమోషన్? అంటే నేను ఇప్పుడు బాధపడాలి? అయ్య బాబోయ్ నా బండి అయిపోయింది, నా బండి అయిపోయింది అని బాధపడాలా ఏంటి? జస్ట్ లైక్ దట్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11. ఈ టైంకి మనం ఏ మెకానిక్ షాప్ తీసుకెళ్ళిన బైక్ ఆడ కుక్కలు తప్ప ఏముండవు. అందరు మంచి రొమాంటిక్ నిద్రలో ఉంటారు. అయితే ఇప్పుడు ఎలా? ఏముంది, నువ్వు నేను ఈ బైక్ ఈ చల్లగాలి ఈ రాత్రిపూట అలా మాట్లాడుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సి విజు, నీ కళ్ళు బాగుంటాయి, అంత మాత్రం నువ్వు అలా చూసినావు అనుకో, నేను బైక్ ఇక్కడే పార్క్ చేసి నీ మీద పెట్టాల్సి వస్తుంది కాన్సన్ట్రేషన్. అయినా ఈ డొక్కు బండి ఎందుకు తెచ్చావు అసలు? ఇంకా 7 కిలోమీటర్స్ నడవాలి. నాకేం తెలుసు విజు, నేనేం దివ్య దృష్టితో చూడలేను కదా, పైగా మనకంత సీన్ కూడా లేదు. ఈ బైక్ ఇలా అవుతుందని నేనేమైనా కలగనన్నా ఏంది? నీకేం తెలీదు నిన్ను. పోనీ నన్ను ఏం చేయమంటావు? నిన్నేమైనా ఎత్తుకోమంటావా? పర్లేదు చెప్పు, నాకైతే నో ప్రాబ్లం. అవసరం లేదు. మరి ఏం చేయమంటావు? ఏదో చెయ్యి, నేనైతే నడవలేను. ఇంకేం కావాలి? చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై. నువ్వేమన్నా సిద్ శ్రీరామ్ అనుకుంటున్నావా? నేను సిద్ధి శ్రీరామ్ అవునో కాదో పక్కన పెడితే, మంచి సాంగ్ పాడుతున్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు కదా. డోంట్ కంపేరింగ్ అదర్స్. ఎందుకంటే ఇక్కడ సింగర్ కాంపిటీషన్ ఏం జరగట్లేదు బుజ్జి. సరే ఏదో తగలడు. ఇది బాగుంది. ఆదిత్య నాకు ఆకలిస్తుంది. ఆదిత్య నాకు ఆకలిస్తుంది. నాకు ఆకలిస్తుంది. అసలు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఏం అడుగుతున్నావు అర్థమవుతుందా? శవం పక్కన పెట్టుకొని షాటికెళ్ళి అన్నం తిన్నట్టుంది. అరే బైక్ నడవగా నేను తోయలేక నేను పరిశానలో ఉంటే ఆకలి అవుతుందంటే ఏడికెళ్ళి తేవాలి? మనం ఏమైనా గచ్చిబౌలి 5 స్టార్ హోటల్లో ఉన్నామా? రోడ్ పైన ఉన్నాం బుజ్జి. నేను ఆకలితో ఉండలేనని నీకు తెలుసు కదా. ఏదో చెయ్యి ఆదిత్య. ఆదిత్య ఏదో చెయ్యి. నేను ఏదో ఒకటి చేస్తాను బుజ్జి. అప్పటి వరకు దీంట్లో బిస్కెట్స్ ఉన్నాయి, ఇవి తింటూ ఉండు. నేను బిస్కెట్స్ తినను. బిస్కెట్స్ తినవా? తినను. బిర్యానీ అడిగి చేయనా? బిర్యానీ బుజ్జి. బుజ్జి నిన్నే.
విజ్జు లేట్ అవుతుంది, వెళ్దాం పదా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు బుజ్జి? వెళ్దాం పదే బుజ్జి. నేను రానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. నాకేం భయం లేదు. వెళ్ళండి సార్, వెళ్ళండి. నీ మగబుద్ధి చూపెట్టావు కదా. ఆకలిస్తుందని చెప్తే కామెడీ చేస్తావా? నాకేం ఆకలేయట్లేదు, నువ్వు వెళ్ళొచ్చు. అరే సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఇప్పుడు 11 అవుతుంది, ప్రతిదానికి కోప్పడుతో. అసలు నేను ఎలా ఆలోచన చేశానో అర్థం కావట్లేదు. అప్పుడే బ్రేకప్ చెప్పేయాల్సిందే. బ్రేకప్? సూపర్. ఇలాంటి టైంలోనే నిజాలు బయటపడతాయి. మీ మగాళ్ళంతా ఇంతే కదా. అంతే, లవ్ చేసామా, వాడుకున్నామా, ఏదో ఒక రీజన్ చెప్పి వదిలేసామా, ఇంతే. మీ అమ్మాయిలు ఏమైనా తక్కువనా? లవ్ చేసిన రోజులు లవ్ చేసి విడిపోయే ముందు సూదంతకారణం చెప్పి అర్ధంతంగా విడిపోతారు. ఆ తర్వాత గడ్డం పెంచుతోకుడు, రోడ్డు పైన ఒకడు, జిమ్లో బాడీ పెంచుతోకుడు, ఆటో నడుపుతోకుడు. అరే 70% అబ్బాయిలు లవ్ బ్రేకప్ అయిన తర్వాత లైఫ్ సెట్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? ఇదంతా మీ అమ్మాయిల వల్ల జరగట్లేదా? ఇదిగో చూడు, నన్నను అమ్మాయిలందరిని అనకు. నువ్వు మాత్రం అబ్బాయిలందరినీ కలిపి అనొచ్చు, నేను మాత్రం అనకూడదు. ఇనఫ్, ఇంకా చాలా ఆపు. బుజ్జి వెళ్దాం పద బుజ్జి. ఇన్ని రోజులు నన్ను సిన్సియర్గా లవ్ చేసావనుకున్నా, కానీ పిచ్చిదాన్ని చేసావని ఇప్పుడే అర్థమైంది. ఇంకంతే, వెళ్ళు. బుజ్జి ప్లీజే వెళ్దాం పదే. చాలు, ఇంకేం మాట్లాడకు. బ్రేకప్ చెప్పాలనుకున్నావు, చెప్పేశావు, ఇంకెళ్ళు. బుజ్జి వెళ్ళింకా, వెళ్ళు. అవసరం లేదు, వెళ్ళు. ఏంటి కోపమా? బుజ్జి వెళ్దాం పద. ముట్టుకోవద్దు. చెప్పేది విను బుజ్జి. బుజ్జి వెళ్దాం పదే. బుజ్జి ప్లీజ్ బుజ్జి వెళ్దాం పదే. నేను రాను రాను రాను. రేయ్, నేను రాను రా, నన్ను వదులు. రేయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నన్ను వదులు. హెల్ప్, ఎవరైనా కాపాడండి. ఈ దొంగ విధవ నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు. నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడ ఎవ్వరు రారు. అబ్బా హలో విజ్జు. ఎక్కడున్నావు? పడుకున్నానే. ఏమైంది? అర్జెంట్గా మన ప్లేస్కి రా. దేనికే? చెప్తా. సరే అయితే. ఏమైందే? నిన్నేం చేసావురా? ఏం చేశారు సిస్టర్? నువ్వు పోరా పో. నువ్వు చెప్పు, ఏం చేసావు? ఏం చేశాను? ఏం చేసావు? నేనేం చేశాను? ఏం చేసావు? ఏం చేశాను? నువ్వే చెప్పు. నిన్న మనం ఇక్కడ కలిసాము, చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చాను, నిన్ను చూశాను. అంటే నువ్వు ముద్దు. సిగ్గుపడకు. నాకొచ్చే కోపానికి నిన్ను. నీతో లవ్లో పడ్డానని అందరికీ పార్టీ ఇచ్చావంట, అందరూ అదే చెప్పుకుంటున్నారు. ఓ అదా, అది సంతోషంలో మన వాళ్ళకి పార్టీ ఇచ్చాను. సంతోషంలో ఇచ్చావా? నేనెవరో తెలుసా? టీచర్ని. ఇప్పుడు ఏమైందే? నా పేరు మీద ఇలాంటి చెత్త పనులు చేసావంటే చూడు. ఫిజ్జు, అది సంతోషంలో చేశాను. సంతోషంలో చేసావా? ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు.
ట్యూషన్కి వచ్చే పిల్లలు టీచర్ బాయ్ ఫ్రెండ్ ఎక్కడా అంటున్నారు. ఓ అదా, వాళ్ళు చిన్న పిల్లలు కదే, వాళ్ళకేం తెలుసు. కరెక్టే, అందుకే వదిలేద్దాం అనుకుంటున్నా. విజ్జు అది కాదే. నా చేయి పట్టుకోకు, ముట్టుకున్నావంటే గుద్దుతా. అది కాదే విజ్జు, నేను కావాలని చేయలేదే. మన ఇద్దరికి పెళ్ళైతే ఇదంతా సెట్ అయిపోతుంది. పెళ్ళంటే అందరికీ తెలియాలి కాబట్టి ఒప్పుకుంటాను, కానీ ఇది మన వ్యక్తిగత విషయం. తెలిసే, కానీ అలా జరిగిపోయింది. కావాలంటే మన ఇద్దరి పెళ్ళికి ఎవరికి పార్టీ ఇవ్వను, చివరికి ఎదవకు కూడా. పెళ్ళా? పెళ్ళి లేదేం లేదు, ఇంకా దాని గురించి మర్చిపో. విజ్జు ప్లీజ్ విజ్జు. విజ్జు ఏంట్రా? నిన్న లవ్ చేస్తున్నా అని చెప్పి ఈరోజు విడాకులు ఇస్తావా? విడాకులు కాదు, బ్రేకప్. విజ్జు విజ్జు ప్లీజ్ విజ్జు. పోరా పో, దీన్ని కూడా పార్టీ చేసుకో వెళ్ళు. విజ్జు ప్లీజ్ విజ్జు. పోరా. మామా, రాముడు కళ్ళు కోసం ఫోన్ చేసిండ్రా, పోదామా? కళ్ళురా, పొద్దటి కళ్ళు. పొద్దటి కళ్ళు? అవును మామ, పొద్దటి కళ్ళు. ఇప్పుడు తాగుదామంటావు? తాగుదాంరా, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. వెళ్దామా, ఏమంటావు? నిన్ను రే, అమ్మాయిల సైకాలజీ గురించి నాకు తెలుసురా, ఇదంతా లవ్వురా. ఏంటి నమ్మవా? ఇప్పుడు చూడు, 3 లెక్క లోపు వెనుక తిరిగి చూస్తుంది, చూడరా. చూడపోవాలరా నీ అయ్య నీకు. రే ఓకే 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 కూల్. 3 లెక్క పెడతా చూడు. 1 2 2 ఏరా, 3 మామా. అది నిన్ను ఇలా కాదురా విజు.
విజ్జు సారీ విజ్జు, అది కావాలని చేయలేదే. కావాలంటే స్కూల్ కట్టిస్తానే, అప్పుడు ఈ పిల్లలకి ఇంకా బాగా చదువు చెప్పచ్చు. ఏంటి స్కూల్ కట్టిస్తావా? ఏది స్కూల్ స్పెల్లింగ్ చెప్పు. స్కూల్ చెప్పు. SCOL. ముందు స్కూల్ స్పెల్లింగ్ నేర్చుకో. స్పెల్లింగ్ దేముందే, 5th క్లాస్ చదివినోడు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతున్నాడు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చే. ఆహా, అయితే డబ్బుందా మరి? అంటే సంపాదిస్తాను. నువ్వు నెలకెంత సంపాదిస్తావు? అన్నీ పోను ఓ 15,000 వరకు వస్తాయి. అంటే సంవత్సరానికి 1,80,000, ఖర్చులకు 30,000 పోను 1,50,000 మిగులుతాయి. స్కూల్ కట్టడానికి ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే నువ్వు అంత సంపాదించాలంటే నీకు 33 ఏళ్ళ 3 నెలలు పడుతుంది. అప్పటికి నీ పెన్షన్ డబ్బులు కూడా వచ్చేస్తాయి, ఆ పిల్లలకి మ్యారేజ్ కూడా అయిపోతుంది. ఇంకోసారి ఇలాంటి జోకులేకు, నవ్వు కూడా రాదు. విజు ప్లీజే, కావాలని చేయలేదే. ఇంకోసారి పార్టీ గిట్టి ఏం చేయనే. అసలు నువ్వు నా పిల్లమని కూడా ఎవరికి చెప్పనే. నీ పనిలా కాదు కానీ చెప్తానుండు. విజు విజు రేపు కలుస్తాను, బాయ్. నిన్ను ఇలా కాదురా. విజు విజు సారీ ప్లీజ్. ఇంకోసారి ఇలా చేస్తావా? అసలు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇట్రా. నేను రాను. ఇటు రమ్మన్నానా? నేను అసలు ఇట్రా నువ్వు. ప్లీజ్ విజు విజు ఇంకోసారి చేయనే ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? ఇంకోసారి పార్టీ ఇంకోసారి పార్టీ ఇస్తావా? చెప్పు. ఇంకోసారి ఇస్తావా? ఇస్తావా చెప్పు. ప్లీజ్. సరే రేపు కలుస్తా, ఇల్లు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముందే, మనం ఇద్దరం కలిసామని చెప్పి పార్టీ ఇవ్వాలి. ఎందుకు మీరు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు? ఒక అడ్వకేట్గా చెప్తున్నాను, కలిసి ఉండటానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు, కానీ విడిపోవడానికి మాత్రం బలమైన కారణాలు కావాలి. సీత 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 ఆగు సీత. మన ఇద్దరి మధ్య విడిపోవడానికి కారణాలు లేవని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఇంట్లో, సారీ మీ ఇంట్లో గడియారాన్ని అడిగినా, లేదా ఆ పక్కనే ఉన్న బెడ్రూమ్ని అడిగినా, బెడ్ పక్కన పడున్న మందు బాటిల్, సిగరెట్ ప్యాకెట్ని అడిగినా మన మధ్య కారణాలే చెప్తాయి. ఇంకా నన్ను కన్విన్స్ చేయడానికి చూడకు రామ్. నీకు లైఫ్లో అవే ఇంపార్టెంట్ నాకన్నా.
మళ్ళీ మనం కలవకపోవచ్చు. అవును, నేను మందు కొడతాను, సిగరెట్ తాగుతాను, ఇంకా చాలా కోపం ఎక్కువ. కానీ ఇవన్నీ ముందు తెలియదా? ఇప్పుడు నీకోసం నేను ఇవన్నీ మానేద్దాం అనుకున్నా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ బుర్ర ఉందే, అది శుద్ధ వేస్ట్. ఎలాగో డైవర్స్ అడిగావు కదా, తీసుకుని వెళ్ళిపోవే. పోవే. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు, ఎందుకంటే నీ బుర్రలో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయావు. నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఇవే ఇవ్వను. సీత ఇవ్వు. నేను ఇవ్వను రామ్, ఇవ్వను. నిన్ను క్షేమంగా చూసుకుంటానని అత్తమామలకి మాటిచ్చాను. అవసరం లేదు, ఎలాగో విడాకులు అడిగావు కదా, తీసుకుని వెళ్ళిపోవే. నీకెలాగో అదే కావాలి కదా. పోవే, ఎవరినైనా చేసుకొని పో. ప్లీజ్ రామ్, నాతో మనసు విప్పి మాట్లాడితే కదా నేనేం ఆలోచిస్తున్నానో నీకు అర్థమయ్యేది. అరే, నేను ఇప్పుడు ఇంతలా రెడీ అయి వచ్చాను, నువ్వు నన్ను కనీసం చూసావా? నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేను ఏదేదో ట్రై చేస్తూ ఉంటాను, కానీ నీ బుర్రకు అస్సలు ఎక్కదు. కనీసం ఎప్పుడైనా అసలు నన్ను పట్టించుకున్నావా? నువ్వు నా ఫీలింగ్స్ని ఎప్పుడు అర్థం చేసుకున్నావు కనుక ఇప్పుడు కూడా నా మనసు ఒకటి కోరుకుంటుంది. అది నీకు తెలుస్తుందా? కనీసం నేనేం కావాలనుకుంటున్నానో నువ్వు ఆలోచిస్తున్నావా? నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోరామ్. ఇదిగో సిగరెట్, దీంతో పాటు మందు కూడా తాగి చచ్చిపో. సీత ఆగు. సీత ఆగే. సీత ఆగు. అవునే, నేను మందు సిగరెట్ తాగి చచ్చిపోతే మిగతా 50 సంవత్సరాలు నేను లేకపోతే ఎలా బతుకుతావే? ఈ ప్రపంచంలో మగాడు మందు సిగరెట్ తాగుతున్నాడని డైవర్స్ ఇస్తే 79% మగాళ్ళు రోడ్డు పైన ఉంటారే. అసలు ఏంటే నీ ప్రాబ్లం? నాకు ఇంతకంటే వేరేలా ఎక్స్ప్రెస్ చేయడం రాదు. నా అలవాట్లే మన ఇద్దరిని దూరం చేస్తున్నాయంటే అవి నాకొద్దు. ఇక నుంచి నీకు ఇష్టం లేని పని, కష్టం కలిగించే వాటి జోలికి వెళ్ళాను. కానీ ఇవన్నీ చేయాలంటే ఏంటి అంటే ఇప్పుడు నేను కిస్ ఇచ్చానుగా, అది నువ్వు తిరిగిస్తే హ్యాపీ క్లైమాక్స్ అవుతుంది.
ముద్దు.